హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. ఈరోజు నేను మీకు శారీతో అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియోలో నేను ఇది కటింగ్ కూడా చేశానండి, ఆ కటింగ్ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. ఇది స్టిచ్చింగ్ వీడియో. నేను ముందుగా బాడీ పార్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ వేసి పెట్టానండి, వీడియో లెంత్ అవుతుంది అనేసి. దీనికి నెక్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. దీనికి పైపింగ్ చేయట్లేదండి, నార్మల్గా నెక్ పట్టి ఇలా వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, మనం బ్లౌజెస్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో 2 శారీస్ని చూపించాను కదండి. అందులో ఒక శారీ స్టిచ్ చేశాను ఆల్రెడీ. వీళ్ళు సింపుల్ మోడల్సే అడిగారండి, ఓన్లీ ఫోన్లో మెజర్మెంట్స్ పంపించేసి ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. నేను ఆ మెజర్మెంట్స్ ప్రకారమే స్టిచ్ చేస్తున్నానండి. అది ఫైనల్ లుక్ ఎలా ఉందో నేను మన షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇది కూడా ఫైనల్ లుక్ అప్లోడ్ చేస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాను, చూడండి. నెక్ చుట్టూరా మనము ఇలా ఒక పావు ఇంచెస్ గ్యాప్ వదిలేసుకుంటూ దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము నెక్ చుట్టూరా ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇది క్రాస్ ఉంది కదా, క్లాత్ ఎలా లేస్తుందో చూడండి. దీంట్లో మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా కొంచెం వెడల్పుగా పెట్టేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం వెడల్పుగా పెట్టేయాలి. రెడీమేడ్ డ్రెస్ టైప్ వస్తుందండి ఇది నెక్. ఇది నెక్ చుట్టూరా ఇలానే మనం సేమ్ మెజర్మెంట్ ఉండేట్టుగా చూసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వచ్చింది కదా, దీన్ని మనము ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు కింద పార్ట్ మన సీజర్లోకి వచ్చేటట్టుగా చూసుకోకుండా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేకపోతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, దీన్ని లోపలికి ఇలా నెట్టేసి ఒక కుట్టు పెట్టేసేయాలి. ఈ పాదం ఉంది కదండి, దానంత దూరంతో ఒక స్టిచ్ పెట్టేయాలండి. నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇది సన్నగా ఉంది కదండి క్లాత్, మనము మామూలుగా స్టిచ్ చేసి వెనుకకి నెట్టినట్లయితే అలా బాగుండదు. అందుకనే ఇలా నేను పట్టి వేసానండి. ఇది రెడీమేడ్ స్టైల్గా నెక్ దగ్గర ఇలా స్టిఫ్గా నీట్గా ఉంటుందన్నమాట. అలానే మనము ఇంకొక పార్ట్కి కూడా నెక్ వేసేద్దాము. ఇది బ్యాక్ పార్ట్, నెక్ డీప్ ఎక్కువ ఉంది కదండి, అది ఫ్రంట్ పార్ట్. చూడండి, నేను దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి దీన్ని ఇలా పెట్టి ఒక పావు ఇంచ్ అంత గ్యాప్తో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఈ స్టిచ్లు వేసేటప్పుడు కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా ఉండేటట్టు ఒక స్టిచ్ మనం వేసుకుంటే మనకు నెక్ అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ స్టిచ్ చేసామనుకో అంత లుక్ రాదు. అది కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మనం ఏ నెక్ స్టిచ్ చేసినా కానీ నెక్ చుట్టారా ఇలా మనం టక్స్ ఇచ్చుకుంటే నెక్స్ బాగా తిరుగుతాయండి, లేకపోతే కొంచెం పట్టేసినట్లయి ముడతలు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని నేను ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కొంచెం వెడల్పాటుతో మనం బ్లౌజ్కి అయితే ఇంత వెడల్పుగా పెట్టమండి పట్టి, దానికి సన్నగా పెట్టేసుకుంటాము. ఇది ఫ్రాక్ కదా, లుక్ కొంచెం చేంజ్ ఉండాలనేసి కొంచెం వేరే పెడుతున్నానండి. ఇది
ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ని కట్ చేసి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి, మనము ఈ నెక్కి ఇలా పట్టి వేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇలా ఉంది, రాంగ్ సైడ్ ఇలా ఉంది. చూడండి, మనకి రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుందండి లుక్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ డాట్స్ వేసుకుందాము. మనం ఇలా 2 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక 4 ఇంచెస్ అలా మనం ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలండి డాట్. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ అన్నమాట. డాట్స్ ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఫైనల్గా ఇలా పట్టేసుకోవాలండి. ఇలా పట్టి ఈ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకొని స్టిచ్ చేస్తే క్లాత్ జారిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ పట్టుకున్నప్పుడు ఈ లోపల నుండి ఇలా హ్యాండ్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా అనుకుంటూ రావాలండి. అలా అనుకుంటూ వచ్చేస్తే మనకు చూడండి డాట్స్ ఇలా నీట్గా వచ్చేసాయి కదా. అలానే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా అలానే డాట్స్ పెట్టేసుకోవాలండి. మనము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా జాయింటింగ్స్ వేసుకునేటప్పుడు నెక్ వైపు నుండే స్టార్ట్ చేయాలండి, ఎందుకంటే మనకి ఈక్వల్గా వస్తుంది. పైపింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆపోజిట్ సైడ్ నుండి వేసుకోవాలి, ఎందుకంటే మనకు థ్రెడ్ ఉంటుంది కదా అలా అనేసి. ఇక్కడ డబల్ స్టిచ్ ఇచ్చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మన ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయిపోయింది చూడండి. ఇలా మనం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ జాయింటింగ్స్ వచ్చాయి కదా, లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు దీనికి ఈ జాయింటింగ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో చూడండి. ఎక్స్ట్రాస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఫోర్ సైడ్స్ మనం జాయింటింగ్ చేసే కన్నా 2 సైడ్స్ వేసింది బెటర్ అండి. మనకు టైం కూడా సేవ్ అవుతుంది, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత మనము ఇక్కడ మిడిల్లో పట్టేసుకొని చూడండి, ఇక్కడ జాయింటింగ్స్ దగ్గర కొంచెం ఎక్స్ట్రాస్ వచ్చాయి కదా, ఈ ఎక్స్ట్రాని ఇలా కట్ చేసేసుకోవాలి అంతే. ఇలా కట్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇది స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం జాయింటింగ్ చేసిన జాయింట్ పైన వైపు చూసుకోవాలండి. ఇలా పైన వైపు ఉండి మనం దీన్ని ఇలా పెట్టేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఇక్కడ జాయింటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అలా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కటింగ్లో, 1/2 ఇంచ్ దీని లోపలికి వెళ్ళిపోయేట్టుగా మనం ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ స్టిచ్చెస్ ఏం కనబడకుండా వచ్చేసాయి కదా.
దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేయాలండి. ఇలా మనం టాప్ స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అనేది ఇలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మన క్లాత్ లోపల నుండి కనిపిస్తుంది కదండి. కనిపించినప్పుడు దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పై నుంచి మనం స్టిచ్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ముడతలు రాకుండా చూసుకోవచ్చు, మనం స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ మధ్య మధ్యలో టిప్స్ అనుకోండి, చాలా యూజ్ అవుతాయి మీకు. చూడండి ఇప్పుడు ఏ ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది కదా. మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత దీనికి మిడిల్లో ఇట్లా మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు కరువు తీసినప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట ఇది. ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసి చూద్దాం. చూడండి మనం ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఇది రైట్ సైడ్ పెట్టినప్పుడు పైనది రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలండి. అలా పెట్టిన తర్వాత మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అయిపోతుంది, రైట్ సైడ్ హ్యాండ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందే ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసామనుకో హ్యాండ్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానిది ఇటువైపుది అటువైపు, అటువైపుది ఇటువైపు వేసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇలా అయితే అలా ఉండదండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. చూడండి మనం 1 ఇంచ్ ఇలా వదిలేసుకోవాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ 7 ఇంచెస్కి పెట్టేశాను. 7 ఇంచెస్లో హాఫ్ 3.5 పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుండి దీన్ని ఇలా ఈ కర్వ్ షేప్ని ఇలా కట్ చేస్తాను. చూడండి ఇలా రావాలండి. ఇలా తీసేసిన తర్వాత దీని నుండి మనము ఒకటి స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ జరగకుండా ఉండడానికి. మనం ఈ స్టిచ్ వేయలేదమ్మనుకో, లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడకపోతే మళ్ళీ కుట్టిందంతా వేస్ట్ అయిపోతుందండి. మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. అందుకనే ముందు ఒక స్టిచ్ వేసేసుకుంటే ఆ పొరపాటు అనేది జరగదనమాట. చూడండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి ఇది రైట్ సైడ్ వస్తుంది, ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఇది మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూద్దాం. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో దీనికి మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నానండి నేను. చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఇలా లాస్ట్ వరకు క్లాత్ని సెట్ చేసుకొని చూసాను. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా సరిపోయిన తర్వాత మనం ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఒకవేళ మనకు క్లాత్ తక్కువ పడుతుంది అన్నప్పుడు మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోనికి ఉంటుంది. మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత విప్పడము అదంతా చేయడం బాగుండదండి. చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని డబుల్ స్టిచ్ వేసేద్దాము.
మనము ఈ క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. లేకపోతే ముడతలు వచ్చేసి ఒకే దగ్గర క్లాత్ రావడము, అంత గలీజ్గా కనబడము అలా అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని నేను ఇదంతా జిగ్ జాగ్ చేసేస్తానండి. నేను మామూలు పాదంతోనే ఓల్రాక్ ఎలా చేయాలో కూడా మన వీడియోలో పెట్టాను, చూడండి. ఇలా అలానే ఇంకొక హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. అలానే నేను రెండవ సైడ్ హ్యాండ్ని కూడా ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఇవి జారిపోతుందండి, క్లాత్ చాలా డెలికేటెడ్గా ఉంది. ఇలాంటి క్లాతులు ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువనే అండి, టైం ఎక్కువనే పడుతుంది దీనికి. ఎందుకంటే ఎప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు జారిపోయినా ప్రాబ్లమే కదండి, మళ్ళీ ముడతలు వచ్చేస్తుంది. చూడండి, ఈ షోల్డరు చూసుకోవాలండి. దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం బాడీ పార్ట్ మొత్తం అయిపోతుందండి, ఫ్రంట్ బ్యాక్. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు రెండు జాయింటింగ్స్ పడతాయి కదండి. ఆ జాయింటింగ్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఎడ్జెస్ నుంచి దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ సైడ్ స్ట్రైట్గా ఉన్నది స్ట్రైట్కే పెట్టేయాలండి, చూసుకోండి కొంచెం. ఇది ఇక్కడ మిడిల్లో స్ట్రైట్గానే ఉండాలి క్లాత్. ఇక్కడ స్ట్రైట్గా ఉన్నది పెట్టి మనం స్టిచ్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు వచ్చేస్తాయండి ఖచ్చితంగా. మనం దీన్ని కింద కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకొని అప్పుడు మాత్రమే దీన్ని కట్ చేసేసుకోవాలండి. ఇలా ఒక కుట్టాము కదండి, ఒక స్టిచ్ వేసాం కదా, దీనిపై నుండి మనం టాప్ స్టిచ్ వేయాలండి. ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు మనం క్లాత్ని ఇలా అటు ఇటు కొంచెం టైట్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేస్తే మనకు బాగా వచ్చేస్తుంది. చూడండి, మనం ఒక టాప్ స్టిచ్ వేసేస్తే ఇలా అయిపోయింది జాయింటింగ్. దీన్ని మనము ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక దగ్గర వేయాలి కదండి, ఇది దానికి కూడా జాయింట్ చేద్దాం. మనము ఇంకొక పార్ట్కి కూడా ఇలా జాయింట్ వేసేసి ఇలా టాప్ స్టిచ్ వేస్తున్నామండి. ఇవి జాయింటింగ్స్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి, ఎందుకంటే అక్కడ క్లాత్ ఇక్కడ క్లాత్ అక్కడ అయిపోతే మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. మనం 2 లేయర్స్కి వేసాం కదా, ఆ స్టిచ్ అనేది కరెక్ట్ రాదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ని నేను కరెక్ట్గా సెట్ చేసుకుంటానండి. మనము ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసిన తర్వాత ఈ పైన బాడీ పార్ట్ని ఈ కింద పార్ట్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకు ఫైనల్గా దీని లుక్ అనేది తెలిసిపోతుంది. ఇలా జాయింటింగ్స్ వేసేటప్పుడు కూడా పైన క్లాత్ కింద క్లాత్ నీట్గా అనుకుంటూ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. అంబ్రెల్లా కట్ కదా, కొంచెం కర్వ్ తిరిగినట్లు అవుతుందండి క్లాత్. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేసింది. మళ్ళీ దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మనము ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 జాయింటింగ్స్ వేసేటప్పుడు మనం కింద ఉంచిన క్లాత్ రైట్ సైడ్ ఉండాలి, పైన ఉంచిన క్లాత్ ఇలా రాంగ్ సైడ్ ఉండాలండి. వీటిని రెండు ఇట్లా ఈక్వల్గా పట్టేసుకొని
ఇలా 2 ఫ్యాబ్రిక్స్ని ఈక్వల్గా పట్టేసుకొని మనం దీన్ని జాయింట్ చేసేయాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీనిపై నుండి టాప్ స్టిచ్ వేసేయాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు కింద క్లాత్ను చూసుకోండి. మనము ఫైనల్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని ఈ టూ పార్ట్స్ని మనం జాయింట్ చేసేసుకోవాలండి. ఫైనల్గా ఫ్రాక్ లుక్ వచ్చేస్తుంది మనకు. మనకు ఇక్కడ 38 వచ్చేసిందండి. 38 అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా చూసేసుకోవాలి. మెజర్మెంట్స్ 19 ఇక్కడ వచ్చేసింది 19. చూడండి, మనం ఫైనల్గా అయితే ఇలా మెజర్మెంట్స్ సెట్ చేసుకొని స్టిచ్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ ఫ్రాక్ ఫైనల్ లుక్ మనకు తెలిసిపోతుంది ఇప్పుడు. మనము నడుము దగ్గర నుండి ఇలా కిందకు ఒక 3 ఇంచెస్ వచ్చేసిన తర్వాత ఈ లైనింగ్ని పైన వైపుది పైనకి, కింద వైపుది కిందకి అనేసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ బాగా కనబడుతుంది. దీనికి అటాచ్ చేసేస్తే లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ లాగేసినట్టు అయిపోతుంది. దానికే సపరేట్గా మనం ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ ఈ టూ లేయర్స్ ఉన్నాయి కదా, వీటి పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలానే మనము 2 వైపులు స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ లుక్ టోటల్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మనం ఇలా సెట్ చేసుకుంటూ పైన క్లాత్ కింద క్లాత్ ఈక్వల్గా ఉండేటట్టు చేసుకుని మనమైతే ఇలా పెట్టేసుకోవాలండి. ఒకటే స్టిచ్ పెట్టాం కదా, ఇక్కడ లైన్గా ఒక పాదం అంతా గ్యాప్ వదిలేసుకొని ఒక 2-3 స్టిచెస్ వేసేసుకోవాలి. చూడండి, ఫ్రాక్ లుక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది. చాలా గేరా వచ్చేసిందండి మనకు ఇది. చూడండి, ఫ్రాక్ టోటల్ లుక్ ఇది. ఇంత గేరా వచ్చేసింది. అంబ్రెల్లా ఫ్రాక్ ఇలా వస్తే చాలా బాగుంటుందండి. బాగా కుచ్చులు వచ్చేస్తాయి. శారీతో కదా బాగా కనబడుతుంది ఇది. నేను కింద ఇది మొత్తము ఇక్కడ చివర మొత్తం పీకో వేసేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.